అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. దీంట్లో పోయిన సంవత్సరం కూడా అన్ని ట్యాక్సులు తగ్గించేసి బీద ప్రజలకు ఏ విధంగా బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ఎందుకంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే విధానంలో దాంట్లో రెండు రకాలుగా మీరు చూస్తా ఉన్నారు. స్టేట్ అండ్ సెంట్రల్ సిజిఎస్సి ఎస్జిఎస్సి చేశారు. గతంలో సేల్ ట్యాక్స్ ఉన్నప్పుడు ఎంత కుంభకోణం అయిందో నిజామాబాద్ లో మీరు చూసారు. ఇది అయిన తర్వాత ఇక్కడ కుంభకోణం లేకుండా నడుస్తా ఉన్నది. అదేవిధంగా స్టీల్ సిమెంట్ అన్ని రేట్లు తగ్గించి నిత్యావసర తగ్గించిన వాస్తవం. అదేవిధంగా మొన్న ఎక్సైజ్ డ్యూటీ కూడా తగ్గించి డీజిల్ మీద పెట్రోల్ మీద డీజిల్ మీద ఏదైతే ఉందో 10% ఉన్నది 0 వరకు చేసి 10% తగ్గేది. పెట్రోల్ మీద 13% ఉన్నది చేయడం జరిగింది. వ్యాట్ కూడా తగ్గిస్తే కూడా మాట్లాడడం జరిగింది. అధ్యక్ష, ఈ పెట్రోలియం దాని మీద ఏదైతే వ్యాట్ వేస్తా ఉన్నారో 2014 నుండి కూడా 28 to 30% వేస్తా ఉన్నారు. ఇప్పుడు 35% వేస్తా ఉన్నారు. మొన్న కూడా ఏదైతే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారో ఇది మొత్తం జిఎస్టీలో తీసుకొస్తే అందరికీ చాలా బాగుంటుంది. ఈ వ్యాట్ రూపంగా ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పక్క రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ తక్కువ ఉంటుంది, మన రాష్ట్రంలో ఎక్కువ ఉంటుంది. నిత్యావసర సరుకులు పెరుగుతూ ఉన్నాయి. దీన్ని పెంచుతూ ఉన్నారు. ఈ వ్యాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఏదైతే ఉందో గతంలో ఏదైతే 2014 28 నుండి 30% ఇప్పుడు 35% ఉంది. దాన్ని తగ్గిస్తే పెట్రోలియం ఎందుకంటే ఎక్సైజ్ డ్యూటీ కేంద్రం తగ్గించడం జరిగింది. 10% డీజిల్ మీద 10% ఎక్సైజ్ డ్యూటీ 10% పెట్రోల్ మీద తగ్గించారు. మనం ఏంటంటే ఎప్పుడైతే ఈ డీజిల్ పెట్రోల్ మీద తగ్గిస్తే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ చాలా పెరుగుతాయి. దీన్ని ఒక్కసారి గతంలో కూడా ఏంటంటే సెషన్ రూపంగా 1 రూపీ ఎన్ రామారావు గారు ఉన్న పెట్టి దీన్ని మెయింటెనెన్స్ కోసానికి అప్పుడు తీసుకొని ఎప్పుడైనా ఏదైనా పెంచుకుంటూ పోతారు. అన్ని మెయింటెనెన్స్ అనేది ఎక్కడ చేయకుండా అన్ని నడుస్తూ ఉన్నది. మీ ద్వారా మంత్రి గారు కోరేందే వ్యాట్ తగ్గిస్తే పెట్రోలియం తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరికి ఏంటంటే నార్మల్గా రాబోయే రోజుల్లో నిత్యావసర సరుకులు కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. తెలంగాణ గవర్నమెంట్ 2047లో $3 ట్రిలియన్ రావాలంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసే దాని మీద పోవాలని, అదేవిధంగా రేడియల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో గతంలో ఏదైతే చేసిరో అది కంప్లీట్ చేయాలని, అదేవిధంగా ఈ మున్సిపాలిటీల విషయంలో తీసుకుంటే మున్సిపాలిటీలో డబ్బులన్నీ వేస్ట్ అవుతూ ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అమౌంట్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ పోతా ఉన్నాయి. దానికి ల్యాండ్ అలొకేషన్ చేసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అమృత్ స్కీమ్ వస్తూ ఉన్నది. దానికి సబ్స్టిట్యూట్గా మిగతా అమౌంట్ వేసి చేస్తే ప్రతి మున్సిపాలిటీకి అమౌంట్ వెళ్తుంది. డంప్ యార్డ్ అయినా అదైనా ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇన్ ఫ్యూచర్ మన 2047 ప్లాన్ చేసుకుంటే గవర్నమెంట్ కు సంబంధించిన ఆఫీసర్స్ ఎక్కడెక్కడ పెట్టాలి, ఉన్న ఆఫీసులో ఐఓసి ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ఏ విధంగా చేయాలి, అది ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని ల్యాండ్ డిమార్కేషన్ చేసి ఇన్ ఫ్యూచర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఏపీఐసి ద్వారా కూడా ఇండస్ట్రీ రావాలని, అదేవిధంగా ఆ ఇండస్ట్రీస్ కోసానికి లీజ్ బేస్ ఇచ్చి ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకుంటే 2047ని ఏదైతే ప్లాన్ వేస్తా ఉన్నామో ఆ ప్లాన్కు ముందుకు పోవాలని, అదేవిధంగా ఇంకా ముందు ఈ ఫైర్ డిపార్ట్మెంట్లో కూడా ఫైర్ డిపార్ట్మెంట్లో ఫారెన్లో 8 minutesలో ఇక్కడ ఏ ఫైర్ అయినా కానీ ఆ ఫైర్ పోవడానికి ఇవన్నీ కన్క్లూడ్ చేయాలంటే ఇంటర్నేషనల్ కంపెనీస్ రావాలంటే దానికి ఇప్పుడు 50 floors మనం పర్మిషన్ ఇచ్చినాం. ఎక్కడ ఫైర్ డిపార్ట్మెంట్లో 50 floors దాకా పోయి ఆర్పే మిషన్ లేవు, కనీసం 12 floors దాకా పోయి మిషన్ లేవు. మొన్నటికి మొన్న ఒకసారి సికింద్రాబాద్లో అయితే 8 మంది ఆడపిల్లలు చనిపోవడం జరిగింది బాత్రూంలో ఉండి ఐటీ కంపెనీలో. ఇవన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేసుకుంటే రాబోయే రోజుల్లో స్టెప్ వేయడానికి రోడ్స్ అయినా ఇంకా దీనికి సంబంధించిన అండర్ గ్రౌండ్ కేబుల్ కూడా వేస్తా చెప్పారు. ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ వేయాలంటే ఇవన్నీ చేసుకుంటా ముందుకు పోవాలని మొన్న నేను టీజీపీఎస్సీ చైర్మన్ దగ్గరికి పోయి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఏమైంది అధ్యక్ష, యాక్చువల్లో ఆడ వీళ్ళు ఒక జీవో పాస్ చేస్తే ఆ జీవో పాస్ చేస్తే మిగతా కూడా అది నోటిఫికేషన్ ఇవ్వడానికి ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ గారి దగ్గర కూడా పోయి ఇవ్వడం పోయింది అధ్యక్ష. దాంట్లో ఎస్ఐలు ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు, దాన్ని సపరేట్ పెట్టుబడి చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2014 నుండి హోమ్ గార్డ్స్ కోసానికి ఎక్కడ ఇంతవరకు సెలక్షన్ కాలేదు, అది కూడా పెట్టడం అది కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. నిరుద్యోగుల విషయంలో మీ ద్వారా మంత్రి గారు కోరే ఏంటంటే మరి వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా, లేకుంటే 0 క్యాలెండర్ రిలీజ్ చేస్తారా? చాలా మంది వెయిట్ చేస్తారు అధ్యక్ష. నేను నిన్న ఒక 3 రోజుల కింద సెంట్రల్ లైబ్రరీ పోయిన అధ్యక్ష.
వాళ్ళు పండుగ అనకుండా అక్కడనే ఉండి అక్కడనే తినుకుంటా ఉంటున్నారు అధ్యక్ష. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని శాఖల్లో అదొక క్యాలెండర్ వేస్తే వాళ్ళకి ఎప్పుడు వస్తుందో దాని ప్రకారం వస్తుంది అధ్యక్ష. మళ్ళీ ఒక ఇండెంట్ కూడా రైజ్ చేయలేరు అధ్యక్ష. ఇండెంట్ రైజ్ చేస్తే ఆటోమేటిక్ పోవడానికి వాళ్ళు ఇవ్వడానికి ఉంటుంది అధ్యక్ష. దీన్ని ఒక్కసారి వార్ఫుట్గా ప్లాన్ చేసి మంత్రి గారు కోరే ఏంటంటే ఎన్ని జాబులు ఖాళీ ఉన్నాయి, ఎన్ని ఇవ్వగలుగుతాం, ఎప్పుడు ఇవ్వగలుగుతాం, ఒక జీవో పాస్ చేసి, ఎందుకంటే గతంలో 46 years కోసానికి జీవో పాస్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ జీవో పాస్ చేసి ఎందుకంటే చాలా మంది వెనుకబడ్డారు, ఎందుకంటే 12 years నుంచి ఆగిరు. ఆ జీవో 46 మంత్రి గారిని కోరే ఏంటంటే 46 years కోసానికి ఒక జీవో పాస్ చేస్తే ఉన్న ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర 4500 ఉన్నాయి రిలీజ్ చేయడానికి రెడీ ఉన్నారు అధ్యక్ష. అది 100% చేయాలి. అదేవిధంగా మిగతా ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఆ ఖాళీల కోసం డిపార్ట్మెంట్ వైజ్, హెల్త్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ల వైజ్ చాలా ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా ఈ అవుట్ సోర్సింగ్ విషయంలో కూడా ఇప్పటివరకు అవుట్ సోర్సింగ్లో 5,21,000 మంది ఉన్నారు అధ్యక్ష. ఈ అవుట్ సోర్సింగ్ని ఎత్తేసి కార్పొరేషన్ చేస్తే వాళ్ళకు వచ్చే శాలరీ ఏదైతే ఉందో, మీరు ఇచ్చే శాలరీ ఏదైతే ఉందో వాళ్ళకు నేరుగా 8,000 రూపాయలు డిడక్ట్ కాకుండా, లేదా 400 కోట్లు ఇంట్లో కుంభకోణం జరుగుతూ ఉన్నది. ఈ కుంభకోణం జరగకుండా ఉంటుంది ఈ కార్పొరేషన్ చేస్తే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2018లో కార్పొరేషన్ చేయబడ్డది. ఇప్పుడు కూడా పెద్ద మనసుతో అది కార్పొరేషన్ చేయాలని సెకండ్ మీ ద్వారా పర్మిషన్ తీసుకొని చెప్తున్నా అధ్యక్ష మంత్రి గారు.